ఇప్పుడు చూడండి, బైబిల్ ఆ ఇంట్రడక్షన్ ఎంత బాగుంటుందంటే, అనాతు కుమారుడైన షమ్గరు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నాడట? న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ అతనికి అప్పగించాడు, ఒక బాధ్యతను అప్పగించాడు. మై డియర్ సన్, యూ మస్ట్ బి ద జడ్జ్ ఫర్ ఇజ్రాయెలైట్స్. ఇప్పుడు జడ్జ్ అంటే, న్యాయాధిపతి అంటే, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు కదా, దేవుడు నాకు చక్కని ఆపర్చునిటీ ఇచ్చాడు కదా అని చెప్పి ప్రజలను బాధించడానికో లేదా వారిని ఇబ్బంది పెట్టడానికో షమ్గరు లేడు. కానీ దేవుడు తనకిచ్చిన ఆ బాధ్యతను నెరవేర్చడానికి షమ్గరు ఇష్టపడి, తన దగ్గర ఒక మునికోల కర్ర ఒకటి ఉందట, ఒక షార్ప్ స్టిక్ ఒకటి ఉంది. దానితో ఎంతమంది ఫిలిస్తీన్లు కొట్టాడట? 600 మంది. 1 person షమ్గరు, బహుశా అతను టీంతో పనిచేశాడో లేదా ఒక్కడో పనిచేశాడో అక్కడ మనకు క్లారిటీ లేదు. కానీ బైబిల్ అతనికి ఇచ్చిన గౌరవం ఏంటంటే, షమ్గరే ఆ పని చేశాడు. 600 మంది ఫిలిస్తీన్లు, వాళ్ళందరూ బలహీనులైతే కాదు, శారీరకంగా చాలా బలవంతులే. అంటే ఫిలిస్తీన్లు ఏమైనా సామాన్యులే? గొలియాతు ఎక్కడి నుండి వచ్చాడు? అక్కడి నుంచే కదా. గాతు వాడైన గొలియాతు 6 మూరల జానడి ఎత్తు, సుమారుగా 10 అడుగులు ఉన్నాడు. అంత ఎత్తున్న వ్యక్తిని చూస్తే మనకు అక్కడే గుండె అయిపోతుంది. మన పెద్ద పోరాటం ఏం చేయక్కర్లేదు. గొలియాతు మన ముందు నిలబడగానే, బాబు పోరాటం చేస్తావా, అంతవరకు ఎందుకునైనా నిన్ను చూస్తేనే గుండె అయిపోయేలాగా ఉందని చెప్పి పట్టుకుంటారా అని చెప్పి ఎరగబడిపోతాం మనమైతే. ఫిలిస్తీన్లు శక్తి గలవారే, వారు చాలా లోక సంబంధమైన ఆ శక్తి వాళ్ళకు ఉంది. ఫిలిస్తీన్ల గురించి మనం పెద్ద పుస్తకమే రాయొచ్చు. వాళ్ళ విధానాలు ఏంటి, వారు ఎవరిని ఆరాధన చేస్తుండేవారు, వారి పరిస్థితులు ఏంటివన్నీ కూడా రాసుకుంటూ రావచ్చు. నేను ఆల్రెడీ ఒకసారి ఫిలిస్తీన్ల లక్షణాల గురించి నేను దేవుని వాక్యం అందించిన మీలో చాలామంది వినుంటారు ఆ మాటను. అయితే ఇక్కడ మరలా అది నేను ఎత్తాలని కాదు, కానీ షమ్గరు దినాల్లో ఫిలిస్తీన్ల ప్రాబల్యం ఎలా ఉందో ఒక్క వచనం చూపిస్తాను, మీకు జాగ్రత్తగా గమనించాలి. షమ్గర్ లైఫ్లో లేదా అతను పరిపాలన చేసే టైంలో ఫిలిస్తీన్లు ఎంత ప్రబలమై ఉన్నారో, వాళ్ళ ప్రాబల్యం ఎంత గొప్పదో బైబిల్లోనే రాయబడింది. నా సొంత మాటలు కాదు, ఆ మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అదే న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి రండి. న్యాయాధిపతుల గ్రంథం ఈసారి 5వ అధ్యాయం దగ్గరికి రండి. 6వ వచనం చదువుతున్నాను. జడ్జెస్ చాప్టర్ 5 and verse 6. అనాతు కుమారుడైన ఫిలిస్తీన్ల ప్రాబల్యం ఎలా ఉంటుందో ఆ వచనాన్ని చదివితే మనకు అర్థం అవుతుంది. అనాతు కుమారుడైన షమ్గరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, రాజమార్గములు ఎడారులాయెను. ఏమైపోయినాయట? రాజమార్గం అంటే అర్థం ఏంటి చెప్పండి? హైవే కదా. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆస్ట్రేలియా వెళ్ళామనుకోండి, వాటిని మోటార్ వేస్ అంటారు. ఏ వేస్ అంటారు? మోటార్ వేస్. అమెరికా వెళ్ళామనుకోండి, ఎక్స్ప్రెస్ వేస్ అంటారు కదా, ఎక్స్ప్రెస్ వేస్. ఇంకా చాలా పేర్లు ఉంటాయి. మన ఇండియాలో ఏమంటారు? నేషనల్ హైవే. మన దగ్గర ఒకటి ఉంది నేషనల్ హైవే. ఇదివరకు 16 అన్నారు, ఇప్పుడంతా 65 అయింది. అది నేషనల్